హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జెస్కాస్ కిచెన్. సో ఈరోజు వీడియో ఏంటంటే డబల్ కా మీఠా అంటారనమాట. అంటే బ్రెడ్తో చేసుకుంటారు ఈ స్వీట్ని. ఎక్కువ మనం దీన్ని పెళ్ళిళ్ళు ఏదైనా ఫంక్షన్స్లో అలా చూస్తూ ఉంటాము. సో లెట్స్ గో టు ది ప్రాసెస్. సో ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని నేను ఇక్కడ బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నాను. మీకు మిల్క్ బ్రెడ్ కావాలన్నా తీసుకోవచ్చు, మీరు ఏ బ్రెడ్ కావాలన్నా అది తీసుకోవచ్చు, మీ ఇష్టం. ఇక్కడ బ్రౌన్ బ్రెడ్ తీసుకొని రోస్ట్ చేసుకుంటున్నాను. లైక్ మనం నార్మల్గా శాండ్విచ్కి ఎలా అయితే చేసుకుంటాం అలానే ఇక్కడ రోస్ట్ చేసుకొని పీసెస్గా చేసుకోండి. పీసెస్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాక ఇంకొక ప్యాన్లో ఏం చేస్తారంటే ఇంకొక ప్యాన్లో పాలు పోసుకొని అవి ఇరిగేంత దాకా కాగాలన్నమాట. పాలు ఇరిగితేనే ఇక్కడ మంచి టేస్ట్ వస్తుంది. పాలు ఇరిగేంత దాకా ఆగి మనం ఏదైతే బ్రెడ్ పీసెస్ కట్ చేసి పెట్టుకున్నామో అవి వేసుకోవాలి. దీంట్లోనే పాలు ఎరగడానికి మనం లెమన్ యూస్ చేయాలి. అంటే అంత తొందరగా మనకు ఇరగవు పాలు, అందుకే లెమన్ యూస్ చేయమని చెప్తున్నాను. యూస్ చేశాక మనం ఏదైతే బ్రెడ్స్ వేసుకున్నాం, బ్రెడ్ పాలు వేసేసుకున్నామో మిక్స్ చేసుకోండి. మీకు మిక్స్ చేసుకున్నాక తెలుస్తుంది అనమాట ఇంకా ఎంత పాలు పడుతుంది అని చెప్పి. సో అప్పుడు మళ్ళీ కొంచెం పాలు యాడ్ చేసుకోవచ్చు. పాలు యాడ్ చేసుకునేసి ఒక 2-3 మినిట్స్ మూత పెట్టేసి పక్కన లైక్ వదిలేసేయండి. వదిలేసాక దానిపైన స్వీట్లోకి షుగర్ లేకుంటే అది స్వీట్ ఎలా అవుతుంది చెప్పండి. సో షుగర్ వేసుకోండి. అండ్ ఇలాచీ ఇస్ ద మెయిన్ ఇంగ్రీడియంట్ ఇన్ దిస్. పాలు మనకు పొంగేటప్పుడు లేదంటే ఇరిగినాక కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం ఇలాచీ. సో వేసుకొని కప్లోకి సర్వ్ చేసుకొని తింటూ ఉంటే చాలా బాగుంటుంది. నాకు తెలిసి చాలా మందికి ఇష్టం ఉండి ఉంటుంది డబల్ కా మీఠా. సో మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. ఇఫ్ యూ గైస్ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ do like, share, comment and subscribe to my channel. Thank you guys. Bye bye.